వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి తపస్య గ్రూప్ అకాడమిక్ డీన్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సుమంత్. నమస్తే సార్. సుమంత్ కుమార్ గారు, మీరు సిఎస్ అనేది అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకి +2 తర్వాత సిఎస్ అనే కోర్సు తీసుకొచ్చారు. ఏంటి దీని ఉద్దేశం ఏంటి? ఇందులో ఏమేమి కరికులం కవర్ అవుతుంది? దీన్ని ఎలా ఉంటుంది? ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి? సార్, కంప్యూటర్ సైన్స్ అనేది సార్ ఈ కోర్సు రావడానికి కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది అయితే ఇంట్రడ్యూస్ చేసిందో దాంట్లో ఇండస్ట్రీ 4.0 అండ్ 5.0 ఇప్పుడున్న మన ప్రజెంట్ సిచ్యువేషన్లలో వాటి రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు పిల్లలను తయారు చేయడం, పిల్లలను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి ఎంప్లాయబిలిటీ ట్రైనింగ్ కింద చేయడం. సో ఆ ఉద్దేశంతో ఈ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఈ 2020లో ఏదైతే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందో ఇమ్మీడియట్గా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఈ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి రీజన్ ఏంటి దీనికి అంటే, ఇప్పుడు మనకున్న కోర్సెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కోర్సెస్ కొన్ని ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్. కానీ ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులు, ఇండస్ట్రీలో ఉన్న రిక్వైర్మెంట్స్, వాళ్ళకు కావలసిన స్కిల్స్ అవన్నిటిని రెడీ చేయాలంటే కరికులమ్స్లో కూడా కొన్ని చేంజెస్ అండ్ కోర్సెస్లో కూడా కొన్ని చేంజెస్ అవసరం ఉన్నాయి. సో ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని హయ్యర్ ఎడ్యుకేషన్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ ఈ రెండు కలిసి ఏం చేశారంటే ఒక మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ బీటెక్ కంప్యూటర్ సైన్స్కి ధీటుగా, అంటే ఇంకా వాస్తవంగా చెప్పాలంటే దానికన్నా కొంచెం క్వాలిటీ పరంగా కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా పిల్లలను కోర్స్ రెడీ చేయడానికి ఈ కంప్యూటర్ సైన్స్ 4 years డిగ్రీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 2021లో. ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి తపస్యలో 2023లో ఇంట్రడ్యూస్ చేసాం. ఇక్కడ మన దగ్గర 2 బ్యాచెస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. దీంట్లో ఈ కోర్సెస్ వల్ల ఏం జరుగుతుందంటే ఇట్స్ అ మల్టీ డిసిప్లినరీ కోర్స్. అంటే ఏంటి మల్టీ డిసిప్లినరీ? ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండకపోవడంతో వాళ్ళు ఏమవుతారంటే బీటెక్ తర్వాత ఎంటెక్ వెళ్ళాల్సిన పిల్లలు లేదా ఎంఎస్కి వెళ్ళాల్సిన పిల్లలు ఎంబీఏకి వెళ్తారు. సో మనకు మల్టీ డిసిప్లినరీ కోర్సెస్లో ఎట్లా ఉంటుంది అంటే మన కంప్యూటర్ సైన్స్తో పాటు వాళ్ళు ఎకనామిక్స్ చదువుకుంటారు, స్టాటిస్టిక్స్ చదువుకుంటారు, మేనేజ్మెంట్ పేపర్ చదువుకుంటారు, టెక్నాలజీ బేస్డ్ సబ్జెక్ట్స్ కూడా చదువుకుంటారు వాళ్ళు. సో దీన్ని టెక్నికల్గా చెప్పాలంటే టెక్నో మేనేజరియల్ కోర్స్ అని అంటాం. సో ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న పిల్లలు డైరెక్ట్గా వాళ్ళు ఎంట్రీ లెవెల్లో జాబ్స్ వస్తాయి వాళ్ళకు. కంప్యూటర్ సైన్స్లో ఏఐ కానీ మళ్ళీ కానివ్వండి కంప్యూటర్ సైన్స్లో ఎంట్రీ లెవెల్లో వెళ్తారు ఈ మల్టీ దాంట్లో ఈ కోర్సెస్లో. సో ఇంటర్ డిసిప్లినరీ అనేది కూడా ఇప్పుడు ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అట్ ద సేమ్ టైం ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్. మల్టీ డిసిప్లినరీ అంటే ఎగ్జాక్ట్గా మల్టీ డిసిప్లినరీ అంటే ఏంటంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ పిల్లలకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండవు. డిసిప్లినరీ అంటే మేనేజ్మెంట్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ ప్లస్ స్టాటిస్టిక్స్ ప్లస్ ఎకనామిక్స్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ తోటి ఉన్న మల్టీ డిసిప్లినరీ కోర్స్ చదవడం వల్ల పిల్లలు కోర్స్ కంప్లీట్ చేయగానే వాళ్ళు సెకండ్ లెవెల్, ఎంట్రీ లెవెల్లో కాకుండా సెకండ్ లెవెల్లో వెళ్తారు. ఒకవేళ ఎంట్రీ లెవెల్లోనే వెళ్ళినా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళు ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీళ్ళ ఫ్రెండ్ తోటి ఇద్దరు ఒకటేసారి జర్నీ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇతని కింద పనిచేస్తూ ఉంటారు. ఎస్. అయితే వీళ్ళకు అక్కడికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతారు కంప్యూటర్ సైన్స్ పిల్లలు, అరే మనం ఇంకా ఎంట్రీ లెవెల్లోనే ఉన్నాము, మనకు ఎందుకు ప్రమోషన్ రావట్లేదు అని అనుకుంటే వాస్తవానికి వాళ్ళకు మేనేజరల్ స్కిల్స్ ఉండవు. ఆ మేనేజరల్ స్కిల్స్ ఉండకపోవడం వల్ల వాళ్ళు ఆ టెక్నికల్ దాని మీదనే వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ మల్టీ డిసిప్లినరీలో వీళ్ళకు మేనేజ్మెంట్ వస్తుంది, ఎకనామిక్స్ వస్తుంది, రైట్, ఎంటర్ప్రీనర్షిప్ మీద కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి, టెక్నాలజీ మీద ఉంటుంది, స్టాటిస్టిక్స్ మీద కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళకు 2 ఉంటాయి, టెక్నాలజీ మీద అవేర్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ కోర్స్ని అనడం కూడా మనం టెక్నో మేనేజరియల్ కోర్స్ అని అంటాం. టెక్నాలజీ ప్లస్ మేనేజ్మెంట్. వేరాజ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ మనం దీన్ని టెక్నో మేనేజరియల్ అనలేము, టెక్నాలజీ అది. ఇట్ ఈస్ ప్యూర్లీ టెక్నాలజీ బేస్డ్, కంప్యూటర్స్ దానికి సంబంధించి ఉంటుంది దాంట్లో. ఇక్కడ మేనేజరల్ స్కిల్స్ ల్యాక్ అవుతుంది. ఈ ఇంటర్ డిసిప్లినరీ కిందికి వచ్చేసరికి ఇప్పుడు ఇవన్నీ ఏవైతే మనం ఏఐ, ఎంఎల్ అని బీటెక్లో సపరేట్గా నేర్చుకుంటున్నారో వాటన్నిటిని కూడా మనం కంప్యూటర్ సైన్స్లోనే
పెట్టేశాం. అంటే కరికులం అట్లా డిజైన్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా. సో ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు. అదే బీటెక్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి తీసుకున్న పిల్లలు ఏఐఎంఎల్ చేయాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఆప్షన్ లేదు. స్పెసిఫిక్గా అదే కోర్స్ తీసుకోవాలి వాళ్ళు. సో వాళ్ళకు అది లేదు కాబట్టి వాళ్ళు బయట నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం బీఎస్ కంప్యూటర్ సైన్స్ పిల్లలకు అవసరం ఉండదు, అది కోర్సులోనే ఉంటుంది దాంట్లో. ఓకే, సుమంత్ కుమార్ గారు, బీటెక్ కాలేజీలు బాగా పెరిగిన తర్వాత బీసీఏ కాలేజీలు నిజంగా మూతపడిన పరిస్థితి. ఇప్పుడు బిఎస్సిఎస్ కంప్యూటర్ సైన్స్ వచ్చాక బీటెక్ ప్రాధాన్యత తగ్గబోతుందంటారా? బిఎస్సిఎస్ వచ్చిన తర్వాత యాక్చువల్గా బీటెక్ కాలేజీలతో కానీ బీటెక్ కోర్స్తో చూసుకుంటే అప్గ్రేడ్ వర్షన్గా చెప్పొచ్చా? అప్గ్రేడ్ వర్షన్గా చెప్పొచ్చు. ఎందుకు అంటే సార్, దీని అంతా ఇండస్ట్రీ 5.0ను దృష్టిలో పెట్టుకొని చేస్తుంది ఇది. అంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీ 4.0లో ఉన్నాం మనం, అది మళ్ళీ తొందరలో మనం 5.0లోకి వస్తున్నాం. సో ఎప్పుడైతే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 వచ్చిందో అది ఇండస్ట్రీ 4.0ను దృష్టిలో పెట్టుకొని చేసిన పాలసీ, ఈ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్. ఇప్పుడు మనం 4.0 నుంచి ఇండస్ట్రీ 5.0లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. సో అది అక్కడ మన కోర్సెస్ చూస్తే కనుక మనం అవే కన్వెన్షనల్ మెథడ్లో కోర్సెస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో చాలా అప్గ్రేడేషన్స్ అవసరం మన విద్యా వ్యవస్థలో కానివ్వండి, కరికులంలో కానివ్వండి. అవసరం ఏమిటి అనేది తెలుసుకొని చదువుకుంటే దానివల్ల మనకు ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అట్లాగే ఇండస్ట్రీలో మనకు 10 సంవత్సరాల క్రితం ఉన్న కోర్సుకి సంబంధించినట్టు ఇండస్ట్రీలో 10 సంవత్సరాల ట్రెండ్ ఉండట్లేదు ఇప్పుడు ఈ మధ్యలో. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ మారిపోతున్నాయి. సో స్టూడెంట్ ఈరోజు జాయిన్ అవుతున్నాడు బీటెక్లో కానివ్వండి, బిఎస్ కంప్యూటర్ సైన్స్లో కానివ్వండి అంటే 4 ఇయర్స్ తర్వాత ఏముంటుంది అనేది ముందే మనం ఫోర్కాస్ట్ చేసి ఆ పరిస్థితులకు అనుగుణంగా పిల్లలను తయారు చేయడం మన కర్తవ్యం. సో అది బిఎస్ కంప్యూటర్ సైన్స్లో బీటెక్ కన్నా ఎందుకు ఇది మంచిది అంటే, ఇక్కడ ఇది యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది మల్టీ డిసిప్లినరీ ప్లస్ ఇంటర్ డిసిప్లినరీ ఇన్ నేచర్. మోర్ కాంపిటెన్స్ మనకు క్రియేట్ చేసేది ఈ కోర్స్ మనకు కంపారిటివ్లీ బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఇది మనకు ఇన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తపస్యాలో మనకు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నాం, లక్డికాపూల్ బ్రాంచ్లో. సో పీపుల్ నీడ్ నాట్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్, రైట్? దే విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్ దెమ్సెల్ఫ్. ఇంకా కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ, స్వయం లాంటి దాంట్లో రిజిస్టర్ కావడం, రైట్? కొన్ని యాడ్ ఆన్ కోర్సెస్ మేము కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, అట్లాంటి వాటిలో చేయడం కానివ్వండి. సో దానివల్ల వీళ్ళకి ఏంటంటే 4 ఇయర్స్ వీ కెనాట్ సే దట్ ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ ఆర్ ఒక రకమైన టీచింగ్ అని మనం చెప్పము. మేము ఇచ్చేది ఏంటంటే ట్రైనింగ్. 4 ఇయర్స్ అనేది ట్రైనింగ్ వాళ్ళకి. ట్రైనింగ్ తర్వాత వాళ్ళను ప్లేస్ చేయడం, 100% ప్లేస్మెంట్స్ ఇచ్చి పిల్లలను బయటికి పంపించడం, ఇది మా కర్తవ్యం. అది మేము ఆ దృష్టితోటే మేము కోర్సుని రన్ చేస్తున్నాం. ఓకే, ఈ తపస్య గ్రూప్లో, ఈ తపస్యలో జాయిన్ అవ్వాలంటే +2 తర్వాత మీరు కంప్యూటర్ సైన్స్, బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేది చెప్తున్నారు. అంటే దీనికి ఎలిజిబిలిటీ ఏమిటి? దీనికి అడ్మిషన్ టెస్ట్ లాగా ఏదైనా ఉంటుందా? డైరెక్ట్ సంప్రదించి జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది సార్ దీనికి. +2 పిల్లలు ఎలిజిబుల్ అవుతారు దీనికి. అయితే మనం దీంట్లో ఎలిజిబిలిటీకి దీనికి స్పెషల్గా ఎగ్జామ్ ఎంట్రన్స్ అనేది ఏం లేదు. బట్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చిన ర్యాంకుని పిల్లలు క్లాట్ ఎగ్జామ్ రాస్తారు ఇంటర్మీడియట్ తర్వాత, అది లా ఎంట్రన్స్ కోసం రాస్తారు. కానీ ర్యాంక్ రాని కారణంగా వాళ్ళు లా కాలేజీలకు వెళ్ళలేరు. ఆ మెరిట్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఐపీ మ్యాట్ రాస్తారు పిల్లలు. ఐపీ మ్యాట్ ఎందుకంటే ఐఏఎమ్స్ కోసం రాస్తారు, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అని 5 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, దానికోసం ఐపీ మ్యాట్ రాస్తారు. వాళ్ళకి అక్కడ సీట్ రాకపోతే ఆ మార్క్స్కు కూడా ఆ ఎంట్రన్స్ టెస్ట్ను కూడా మనం కన్సిడర్ చేస్తాం. జేఈ మెయిన్స్ కానివ్వండి, ఐపీ మ్యాట్ కానివ్వండి, క్లాట్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, ఇది మొత్తం ఎంట్రన్స్ టెస్ట్లన్నీ +2 తర్వాత జరిగే ఎంట్రన్స్ టెస్ట్లన్నింటినీ మేము కన్సిడర్ చేస్తాం. దాంట్లో వచ్చిన ర్యాంకును కూడా మేము కన్సిడర్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మన బీటెక్ చేయాలంటే ఓన్లీ ఎంపీసీ పిల్లలు, అంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలే ఎలిజిబుల్ అవుతారు. బిఎస్ కంప్యూటర్ సైన్స్ బ్యూటీ ఏంటి అంటే ఈవెన్ నాన్ మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్. అంటే లైక్ బైపీసీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే సిఈసి వాళ్ళు కానివ్వండి, వీళ్ళు కూడా బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు. ఒకవేళ బిఎస్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ సిఎస్సి లేదా బీటెక్ చేయాలని సిఈసి వాళ్ళు అనుకున్నారనుకోండి, అది పాసిబిలిటీ లేదు మనకు, అక్కడ లేదు. అక్కడ ఓన్లీ ఎంపీసీ ఎంఈసీ వాళ్ళకే పాసిబిలిటీ ఉంటుంది. మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే కంపల్సరీగా. ఇక్కడ ఆ క్రైటీరియా లేదు. ఇక్కడ ఎనీ +2 స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సిఈసి, ఎంఈసి, బైపీసీ, రైట్, హెచ్ఈజీ అని కోర్స్ వస్తుంది. ఇంతకుముందు హెచ్ఈసి ఉండింది,
ఇప్పుడు హెచ్ఈజీ అని వస్తుంది, హెచ్ఈజీ, రైట్. ఎనీ పాలిటెక్నిక్ 3 years పాలిటెక్నిక్ తర్వాత ఉంటుంది కదా, ఆ పాలిటెక్నిక్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఐసిఐసి బోర్డు, తర్వాత సిబిఎస్ఈ బోర్డు, అందులో నుంచి వచ్చిన +2 స్టూడెంట్స్లను కూడా మనం కన్సిడర్ చేస్తాము. దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. మీరు చెప్తుంది ఇప్పుడు ఇంటర్మీడియట్ దాకా వాళ్ళు ఏదో కోర్స్ చేసేస్తారు సార్. ఏదో పేరెంట్స్ ఒత్తిడితోటో లేకపోతే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా కంప్యూటర్ బీటెక్ వీటికి వస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు, మామూలుగా వెళ్ళడానికి అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళకి ఇది తేలిగ్గా ఉంటుందంటారు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ సార్ వాళ్ళకి. అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే మన దగ్గర ఇంటర్మీడియట్ స్థాయిలో పేరెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎక్కడో మన రిలేటివ్స్లో ఎవరో ఏదో చేస్తున్నారు, నువ్వు కూడా అది చేయాలా అని చెప్పి ఆలస్యంగా గ్రహిస్తారు, వెళ్ళిపోయిన తర్వాత గ్రహిస్తారు దాన్ని. అందులో నుంచి బయటికి రావడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇక్కడ రోడ్ క్లోజ్ అవుతుంది వాళ్ళకి, ముందు ఏం కనబడదు, భవిష్యత్తు కనబడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ద్వారానో లేకపోతే ఆస్పిరేషన్ ఆఫ్ ఎంబీబీఎస్ అనుకోండి, ఎంబీబీఎస్ చేస్తారో బైపీసీ చేసుకుంటారు పిల్లలు. తీసుకున్న తర్వాత వాళ్ళకు నీట్లో రాదు, ర్యాంక్ రాదు. దాని తర్వాత వాళ్ళు ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు, ముందుకు కదలడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు తర్వాత రియలైజ్ అవుతారు, అరే ఇది చేసేది లేకుండే అని. వాళ్ళు ఎక్కడికి చేస్తారు, బైపీసీ నుంచి అక్కడ సైన్స్ వైపు వెళ్ళకుండా బీబీఏ వైపు వస్తారు. కరెక్ట్ కరెక్ట్ బీబీఏ వైపు వస్తారు. లేదు, ఇంకా ఆపర్చునిటీ వాళ్ళకు డోర్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ కెరియర్ని మళ్ళీ మొదలు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో బీబీఏ వైపు వస్తారు. ఇప్పుడు బీఎస్ కంప్యూటర్ సైన్స్ వల్ల ఏంటంటే యాక్చువల్గా ఇది బీఏ బైపీసీ స్టూడెంట్స్కి కూడా చాలా మంచి కోర్స్ దీంట్లో. ఎందుకంటే దీంట్లో లాజికల్ మ్యాథమెటిక్స్ మాత్రమే ఉంటుంది దీంట్లో. ఇది పిల్లలు స్కూల్స్ నుంచి అవన్నిటిని చదువుతూ ఉంటారు. బేసిక్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. సో ఇంకొకటి కూడా ఏంటంటే పిల్లలు పేరెంట్స్కైనా కానీ ఏంటంటే ఒక సబ్జెక్ట్ అనే దాని మీద ఒక భయం లాంటి ఫోబియా లాంటిది ఉంటుంది వాళ్ళకు. ఎట్లా, ఇప్పుడు మనం సైన్స్ నుంచి వచ్చాము, కామర్స్ అకౌంట్స్ నేర్చుకోగలుగుతామా అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు బైపీసీ చదువుకున్న పిల్లలే అనుకోండి. బైపీసీ చదువుకున్న పిల్లలు అన్నీ మొత్తం టోటల్గా ఏదైతే బైపీసీలో చదువుకున్నారో అవన్నీ స్కూల్స్లో ఉండవు కదా, కంప్లీట్గా బేసిక్స్ ఉంటాయి. అక్కడ నుంచి అప్గ్రేడేషన్ ఇక్కడికి వెళ్తారు. అంటే చదువుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా వస్తుంది. ఇప్పుడు అట్లా అంటే సిఈసీ వాళ్ళు ఉంటారు, 10th అకౌంట్స్ ఉండదు, కానీ సిఈసీలో జాయిన్ అయిన తర్వాత అకౌంట్స్ నేర్చుకుంటారుగా. ఎకనామిక్స్ ఉండదు స్కూల్స్లో, ఎకనామిక్స్ నేర్చుకుంటారుగా, బేసిక్స్ ఉంటాయి ఎకనామిక్స్, కానీ ఇక్కడ ఎకనామిక్స్లో నేర్చుకుంటారు. సివిక్స్ బేసిక్స్ ఉంటాయి, నేర్చుకుంటారు. అకౌంట్స్ అండ్ కామర్స్ అనేది అసలు ఉండదు 10th, కానీ ఇక్కడ నేర్చుకుంటారు ఇంటర్మీడియట్లో. అంటే నేర్చుకుంటే పిల్లలు చదివితే ఏ సబ్జెక్ట్ అయినా వస్తుంది. ఆ ఫోబియా అనేది ఒకటి తీసేస్తే దానికి కూడా ఎవరైతే నాన్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఉంటారో మేము వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ రన్ చేస్తాం. స్టార్టింగ్లోనే వాళ్ళకు డైరెక్ట్గా కరికులం చెప్పకుండా వాళ్ళకు ఒక బ్రిడ్జ్ కోర్స్ ఒక 30 days, అంటే మిగిలిన వాళ్ళతో కాకుండా వీళ్ళకి విడిగా పెడతారు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతోటి కాకుండా వాళ్ళు సపరేట్గా ఉంటారు. వీళ్ళు సైన్స్ అండ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఫీలిపోతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్లో ఉంటారు. వాళ్ళని చూస్తే మళ్ళీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది వీళ్ళకి. సో వీళ్ళని సపరేట్గా పెట్టేసి వీళ్ళను ఒక 30 days వీళ్ళకు ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇస్తాం. దాంట్లో అన్ని ఫండమెంటల్స్ అన్నీ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత వీళ్ళను మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ ఆ జనరల్ దాని కంప్యూటర్ సైన్స్ క్లాసెస్లో అప్పుడు కూర్చోబెడతారు. సో దట్ వాళ్ళు కొంచెం అడ్వాన్స్లో ఉన్న మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు వాళ్ళతో కంపీట్ చేయగలుగుతారు. అట్లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది వీళ్ళకి. సో మేము మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా ఎస్ వీ కెన్ డూ అనేది వాళ్ళకు వస్తుంది. సో దానికి ఒక బ్రిడ్జ్ కోర్స్ రన్ చేస్తాం. బైపీసీ వాళ్ళు, సిఈసీ వాళ్ళు, ఎంఈసీ వాళ్ళు, హెచ్ఈజీ వాళ్ళు, రైట్, +2 ఐసిఎస్సి కానివ్వండి, సిబిఎస్ఈ కానివ్వండి, వీళ్ళందరూ ఎలిజిబుల్. దానికి మంచి అవకాశం. ఆపర్చునిటీ మిస్ అయింది, కెరియర్ నాకు కనబడట్లేదు అనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఒక సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది బీఎస్ కంప్యూటర్ సైన్స్, ఎస్పెషల్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ పిల్లలకు, బైపీసీ పిల్లలకి. దాంట్లో ఓకే. సుమంత్ కుమార్ గారు, ఇప్పుడు ప్లేస్మెంట్స్, ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఫస్ట్ ఆలోచించేది వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ప్యాకేజ్ ఎంత ఉంటుంది, ఇది కంప్లీట్ చేశాక వీళ్ళకి ఎంత జీతం వస్తుంది అనేది కదా. ఎలా ఉంటుంది ప్లేస్మెంట్స్ బీఎస్సీఎస్లో కంప్లీట్ చేస్తే? ప్లేస్మెంట్స్ అనేది సార్ ఇప్పుడు మనకు ఇండస్ట్రీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇండస్ట్రీ 5.0కి వస్తున్నాం మనం. సో చాలా కంపెనీస్, చాలా స్టార్టప్ కంపెనీస్ వచ్చేసాయి మార్కెట్లోకి. దాంట్లో ఐటీ సెక్టర్ కూడా మంచి భూమిలో ఉంది ఇప్పుడు. దీనికి సంబంధించి మనకు ఒక మోటో ఉంటుంది ఏంటంటే సార్, తపస్యలో క్లాస్ రూమ్ టు కార్పొరేట్ అనేది ఒక మోటో, ఒక లైన్ అది. దీన్ని ఏం చేస్తామంటే పిల్లలను క్లాస్ రూమ్ టు కార్పొరేట్ వాళ్ళను పంపించడానికి
ఏమేం కావాలనేది ఈ 4 సంవత్సరాల వాళ్ళకు ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఎట్లా జరుగుతుంది? ప్లేస్మెంట్స్ అనేది ఎండ్ ప్రోడక్ట్, అది అంటే ఎండ్ యాక్టివిటీ. సో దాన్ని సంపాదించడానికి వీళ్ళని ఏం చేస్తున్నాం, ఎట్లా ట్రైన్ చేస్తాం అనేది ఒక నిమిషం మాట్లాడదాం దీని గురించి. జనరల్గా ఏమవుతుందంటే వీళ్ళు క్లాస్ రూమ్లో మనకు ఒక రా మెటీరియల్ లాంటి వాళ్ళు క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి ఇట్లాంటివి ఏవి తెలియదు. మనం కోర్స్తో పాటు కొన్ని యాడ్ ఆన్ కోర్సెస్ లైక్ పైథాన్ అనుకోండి, లేకపోతే ఇట్లాంటివి కానివ్వండి, కొన్ని కోర్సులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్ కానివ్వండి, కొన్ని కోర్సులో ఇంక్లూడ్ కానివి కొన్ని ఉంటాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అనేవ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవ్వండి. సో ఇట్లాంటి వీటన్నిటిని చేసి మనం ఒక సిఆర్టీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తాం దాన్ని. తపస్య తయారు చేసింది స్పెషల్గా మాది ఉంటుంది. మాకు 6 ఫ్రేడ్స్ అనే ఒక కంపెనీ ఉంది సార్. ఇట్స్ కోయంబత్తూర్ బేస్డ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కంపెనీ. అది మా సిస్టర్ కన్సర్న్. వాళ్ళు మనకు సిఆర్టీ ప్రోగ్రామ్ ఇస్తారు, 2 ఇయర్స్ ఇస్తారు. దాంట్లో అర్థమెటిక్ లాజికల్ రీజనింగ్ అవన్నీ ఇస్తారు. దాని తర్వాత సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు, రిటర్న్ స్కిల్స్ నేర్పిస్తారు. అట్ ద సేమ్ టైమ్ ద బ్యూటీ ఆఫ్ దట్ సిఆర్టీ ఈజ్ కంపెనీ స్పెసిఫిక్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ నేను డిలైట్లో జాయిన్ కావాలనుకుంటున్నాను, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ కావాలనుకుంటున్నాను, కాగ్నిజెంట్లో చేయాలనుకుంటున్నాను, ఇన్ఫోసిస్లో చేయాలనుకుంటున్నాను, టీసీఎస్లో చేయాలనుకుంటున్నాను అనుకోండి. మన దగ్గర ఒక ఎల్ఎంఎస్ ఉంది సార్. ఈ ఎల్ఎంఎస్లో వాళ్ళకి ఏమి ఇస్తామంటే కంపెనీ స్పెసిఫిక్ టెస్ట్లు ఒక 100 నుంచి 150 కండక్ట్ చేస్తాం మనం. సో స్టూడెంట్ నేర్చుకున్నది వాడు ఫస్ట్ టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్ అక్కడే వచ్చేస్తుంది వాళ్ళకు, ఎల్ఎంఎస్లోనే, వాళ్ళ యాప్లో చూసుకోవచ్చు. సో ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ స్టూడెంట్ కెన్ అపియర్ దట్ ఎగ్జామినేషన్ ఇన్ హిజ్ మొబైల్ ఫోన్ రైట్ త్రూ అవర్ ఎల్ఎంఎస్. సో ఎప్పుడైతే ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తాడో అప్పుడు ఆల్రెడీ 100 సార్లు ఆ కంపెనీ టెస్ట్ రాసి ఉంటాడు కాబట్టి, అక్కడికి వెళ్ళకుండానే రాసేసాడు కాబట్టి, ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా మనం ఇన్ హౌస్లోనే నేర్పిస్తాం కాబట్టి అక్కడ ప్రెషర్ ఫీల్ గారు పిల్లలు. కొంతమంది టాలెంటెడ్ స్కిల్ ఉన్న పిల్లలు కూడా ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం, దానివల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల అక్కడ నర్వస్ ఫీల్ అవ్వడం వల్ల టాలెంట్ ఉండి కూడా ఉద్యోగాలు సంపాదించుకోలేని పరిస్థితులు ఉంటాయి. అట్లాంటివి ఉండకుండా మేము ఇక్కడనే గ్రౌండ్ లెవెల్లోనే 2 ఇయర్స్ వాళ్ళకు కంప్లీట్గా సిఆర్టీ ప్రోగ్రామ్స్ ఇచ్చి దాంట్లో చేస్తాం. ఇంకొకటి ఏంటి అంటే మనది మినిమం నంబర్ ఉంటుంది సార్. మన దగ్గర పెద్ద నంబర్స్ కాదు మనది. ఇంటేక్ అంటే మనకు వెరీ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఫ్యూ సీట్స్ ఉంటాయి. సో మనకు మెంటర్షిప్ ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్ని ఇండివిజువల్గా మానిటర్ చేస్తాం. వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ అటెండెన్స్ ఏంటి, కాలేజీకి వస్తున్నారా రావట్లేదా, వచ్చిన తర్వాత ఏం చదువుకుంటున్నారు, ప్రోగ్రెస్ ఏముంది, లాస్ట్ వీక్కి ఈ వీక్కి ప్రోగ్రెస్ ఏంటి, లాస్ట్ మంత్కి ఈ మంత్కి ప్రోగ్రెస్ ఏంటి. అంటే మా ఎకోసిస్టమ్ ఎట్లా ఉంటుందంటే సార్, మోడ్ ఆఫ్ ఆపరెండి ఆఫ్ ఎంటైర్ తపస్య అకాడమిక్స్, మేము వీక్లీ అండ్ మంత్లీ రివ్యూస్ చూస్తాం. అది స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అవ్వనివ్వండి, ఫ్యాకల్టీ పర్ఫార్మెన్స్ అవ్వనివ్వండి. సో ఇక్కడ వీళ్ళది ఏంటంటే ఈ వీక్కి వచ్చే వీక్కి ఇంప్రూవైజేషన్ కనబడాలా, ఆ వీక్కి నెక్స్ట్ వీక్కి కనబడాలా, అట్లా 4 వీక్స్ అయిన తర్వాత పోయిన మంత్కి ఈ మంత్కి కనబడాలా. సో స్టూడెంట్ ఇంప్రూవ్ అవుతుంటాడు, అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ ఆల్సో ఇంప్రూవ్ అవుతుంటారు డే బై డే. అండ్ మన దగ్గర కూడా ఫ్యాకల్టీ మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. అండ్ అంటే మనం రాటిఫికేషన్ కూడా చేయిస్తాం. ఫస్ట్ లెవెల్లో మనం చేస్తాం ఇక్కడ ఇంటర్వ్యూ, సెకండ్ లెవెల్లో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు దాన్ని, రాటిఫికేషన్ అంటారు ఆ ప్రాసెస్ని. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు లాస్ట్లో, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫ్యాకల్టీ పొజిషన్ అని. ఫ్యాకల్టీని తీసుకునేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ లెవెల్లో మన దగ్గర ఇంటర్వ్యూ ఉంటుంది, సెకండ్ లెవెల్లో మన దగ్గర ఇంటర్వ్యూ అయిన తర్వాత ఓయూకి పంపిస్తాం వాళ్ళని. అక్కడ వాళ్ళు రాటిఫై చేస్తారు. ఏమన్నా కొంచెం క్వాలిటీ లేదు ఫ్యాకల్టీ దగ్గర అనుకుంటే వాళ్ళు దే డోంట్ యాక్సెప్ట్ దట్. సో అది వాళ్ళ క్రైటీరియా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ పిల్లల సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి, యాజ్ ఐ టోల్డ్ యూ, all entrance test after intermediate that will taken into account, and apart from that we will have a personal interview with the student. పర్సనల్ ఇంటర్వ్యూలో ఆయన అంబిషన్ ఏంటి, ఏం కావాలనుకుంటున్నాడు. ఎందుకంటే మేము 3 కేటగిరీలో డివైడ్ చేస్తాం స్టూడెంట్స్ని. ఒకటి ప్లేస్మెంట్స్ కావాలనుకునే వాళ్ళు, ప్లేస్మెంట్స్ వద్దు మాకు, మేము బిఎస్ తర్వాత మేము హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తాం అనుకునేవాళ్ళు, లేదా మేము బిజినెస్ పెట్టుకుంటాం, లేదా మేము స్టార్టప్ చేసుకుంటాం అనేవాళ్ళు. సో ఈ ప్లేస్మెంట్స్ అనే వాళ్ళని మాత్రం సిఆర్టీ ఇచ్చి వాళ్ళని కంపెనీలో ప్లేస్ చేస్తాం. హైయర్ ఎడ్యుకేషన్కు వెళ్ళాలనుకునే వాళ్ళు మా దగ్గరే ఎంఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు, 1 ఇయర్ డ్యూరేషన్తో. వాళ్ళకు 5 ఇయర్స్లో బిఎస్ అండ్ ఎంఎస్ 2 అయిపోతాయి. లేదు నేను అబ్రాడ్ వెళ్ళి చేసుకుంటాను అని అనుకుంటే అక్కడ కూడా చేసుకోవచ్చు, బికాస్ దిస్ ఇస్ 16 ఇయర్స్ ఎడ్యుకేషన్, 10+2+4.
లేదు మేము ఒక కాన్సెప్ట్ ఉంది మా దగ్గర, బిజినెస్ ఐడియా ఉంది మా దగ్గర, మేము బిజినెస్ పెట్టుకుంటాం అనుకుంటే దేర్ ఆర్ సమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ NIMSME, NSIC, టీ హబ్, వీళ్ళతోటి మాకు కొలాబరేషన్స్ ఉన్నాయి. సో అక్కడ వీళ్ళ ఐడియేషన్ను మనం బిజినెస్ ఐడియాని అక్కడ ఒక ఐడియేషన్ చేసేసి దాన్ని కంప్లీట్ DPRగా కంప్లీట్ చేయించేసి విల్ మేక్ దెమ్ టు ఎస్టాబ్లిష్ దేర్ బిజినెస్, రైట్. ఆ దాంట్లో ఫండింగ్ కానివ్వండి, అవన్నీ కానివ్వండి, గవర్నమెంట్ బాడీస్ చూసుకుంటాయి. ఓకే, సుమంత్ కుమార్ గారు, ఇప్పుడు ప్లేస్మెంట్స్కి సంబంధించి మనం మాట్లాడడం, ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి? ప్యాకేజెస్ వచ్చేసి మినిమం ప్యాకేజ్ 6 lakhs తోటి మొదలవుతుంది సార్. 6 lakhs తోటి పర్ యానం. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఈ BS కంప్యూటర్ సైన్స్ అనేది సౌత్ ఇండియాలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో, ఎస్పెషల్లీ IIT ముంబై, IIT కాన్పూర్, తర్వాత ICR అని ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని, ICR తిరుపతి, ICR తిరువనంతపురం, రైట్, భోపాల్, ICR భోపాల్, ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లోనే ఈ BS కంప్యూటర్ సైన్స్ అనే కోర్స్ ఉంది. ఇది నార్మల్ ఇంజనీరింగ్ అయితే కాదు. ఇది మల్టీడిసిప్లినరీ అండ్ ఇంటర్డిసిప్లినరీ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇవన్నిటినీ కంపెనీ రిక్వైర్మెంట్ను తగ్గట్టుగా ఈ ఆర్గనైజేషన్స్ డెవలప్ చేశాయి. దాంట్లో మన దగ్గర తెలుగు రాష్ట్రాలలో మన దగ్గర రెండు ఆర్గనైజేషన్స్లో ఉన్నాయి, అది మనదొకటి దాంట్లో తెలుగు స్టేట్స్లో. సో ఇది జనరల్ మీకు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ కోర్స్ కనబడదు, ఇది రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో కనబడుతుంది. సో ఆ కరికులం మనం కూడా అదే కరికులం ఫాలో అవుతున్నాం కాబట్టి, దాంట్లోనే కాబడుతున్నాం కాబట్టి మినిమంగా వచ్చేసి మనకు 6 lakhs ప్యాకేజ్ అనేది మినిమంగా స్టార్ట్ అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు ఇంకొక ఫార్ములా కూడా ఉంది సార్, మనకు ఒక క్రైటీరియా ఉంటుంది. ఏం క్రైటీరియా ఉంటుందంటే, స్టూడెంట్కి 4 సంవత్సరాలైన ఎడ్యుకేషన్ మీద జరిగిన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది మనకు మినిమం ప్యాకేజ్ కింద ఉండాలని, జస్ట్ లైక్ IIM. ఇప్పుడు IIMకి ఏంటి అంటే 25 lakhs వాళ్ళకు మినిమం ప్యాకేజ్ ఉంటుంది IIMs వాళ్ళకి. ఏ బేస్ మీద 25 lakhs అనేది ఫిక్స్ చేశారు? 25 lakhs కన్నా ఒక ₹1,00,000 తక్కువ ఉంటే కంపెనీని రానివ్వరు వాళ్ళు, యు ఆర్ నాట్ పర్మిటెడ్ అని అంటారు. ఎందుకు ఆ మినిమం 25 lakhs అని ఎందుకు పెట్టారు వాళ్ళు అంటే, బికాజ్ ఆ 2 సంవత్సరాల PGDM IIMలో చేయడానికి 25 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి 2 సంవత్సరాల్లో ఖర్చు అయిన దాన్ని 1 సంవత్సరం ప్యాకేజ్ కింద ఇచ్చేస్తారు. సో మనది కూడా అదే క్రైటీరియా, అదే ఫార్ములా. మనది ఏంటంటే 4 సంవత్సరాలలో లేదా 5 సంవత్సరాలు BSMS 5 yearsలో స్టూడెంట్కి అయిన ఖర్చు ఏదైతే ఉంటుందో, అది ట్యూషన్ ఫీజు అనుకోండి, ప్రాజెక్ట్కి అనుకోండి, లేకపోతే ఏదైనా ట్రైనింగ్స్ అనుకోండి, లేకపోతే ఏదైనా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనుకోండి, వీటికి ఏదైతే ఖర్చు అవుతుందో అది మినిమం ప్యాకేజ్ కింద పెట్టడం జరుగుతుంది. 1 yearలో అది వచ్చేస్తుంది. 1 yearలో అది వచ్చేస్తుంది. దాంట్లో దానికి సంబంధించి అది ఉంటుంది. సో ఆ డిజైన్ చేయడం కూడా అదే రకంగా డిజైన్ చేస్తాం. మేము కూడా కొన్ని కంపెనీస్ని మినిమం ఈ ప్యాకేజ్ ఉంటేనే మీరు రావాలన్నట్టుగా చెప్తాం వాళ్ళకు. ఇప్పుడు మనకు 2nd year ఉంది, ఆల్రెడీ CRT స్టార్ట్ అయ్యింది, కంపెనీస్ తోటి కూడా టైఅప్ జరుగుతున్నాయి. ఆర్ కార్పొరేట్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ కంటిన్యూస్లీ ఆన్ దట్ టు మింగల్ కొలాబరేట్ విత్ ద కంపెనీస్, IT ఇండస్ట్రీ, రైట్. వాళ్ళు ఒక్కసారి అది జరిగిన తర్వాత ఆటోమేటిక్గా మనం వీళ్ళు బయటికి అంటే పాస్ అయ్యి బయటికి రాకన్నా ముందే వీళ్ళ చేతుల్లో ఉద్యోగాలు ఉంటాయి, ఆఫర్ లెటర్స్ ఉంటాయి. ఓకే, సుమంత్ కుమార్ గారు, ఇప్పుడు తపస్య గ్రూప్ ఆల్రెడీ వేరు కోర్సులు, చాలా కోర్సులు ఉన్నాయి. అంటే ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఎవరైనా అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీరు BS కంప్యూటర్ సైన్స్ గురించి చెప్తున్నారు. గతంలో వివిధ కోర్సులు మీరు ఆల్రెడీ మీరు స్టూడెంట్స్ చాలామంది, లక్షలాది మంది మీ దగ్గర తయారయ్యారు. ప్లేస్మెంట్ ఎట్లా ఉంది? ఎంతమందికి మీరు ప్లేస్మెంట్స్ ఇచ్చారు? గుడ్ క్వశ్చన్ సార్. తపస్య అనేది వీఆర్ నోన్ ఫర్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్. అవును, మా దగ్గర సైన్స్ ఉంటుంది సార్, వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్. సో ఈ కామర్స్ అండ్ మేనేజ్మెంట్లో మేము ఆఫర్ చేస్తున్న కోర్సెస్ BCom అండ్ BBA. BComలో మళ్ళీ స్పెసిఫికల్గా BCom జనరల్ కంప్యూటర్ అప్లికేషన్, తర్వాత BCom బిజినెస్ అనలిటిక్స్, BCom టాక్సేషన్, ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో BCom ఫైనాన్స్ అని కొత్తగా స్టార్ట్ చేసాం. మళ్ళీ BBAలో వచ్చేసి జనరల్ BBA అండ్ BBA బిజినెస్ అనలిటిక్స్. ఈ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఎక్కడ అంటే ఏ ఇండస్ట్రీలో అయినా కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ కావాలా, ప్రొఫెషనల్స్ కావాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మసీ చదువుకుంటే ఫార్మసీ అంటే ఫార్మసిస్ట్గానే వస్తారు, వీళ్ళకి అట్లా హాస్పిటల్స్లోనే వస్తాయి వాళ్ళకు, లేదా మెడికల్ దాంట్లోనే వస్తాయి. వీళ్ళకి అట్లా కాదు, కామర్స్ అండ్ మేనేజ్మెంట్కి హాస్పిటల్స్లో వీళ్ళ అవసరం ఉంటుంది, హోటల్స్లో వీళ్ళ అవసరం ఉంటుంది, ఎయిర్పోర్ట్లో వీళ్ళ అవసరం ఉంటుంది, ట్రావెలింగ్లో వీళ్ళ అవసరం ఉంటుంది, ట్రావెలింగ్ కంపెనీస్లో, రైట్, స్కూల్స్లో, కాలేజెస్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, యూ నేమ్, వేర్ ఎవర్ దెర్ ఇస్ అ బిజినెస్ అండ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము వీళ్ళకు కూడా ఏమిస్తామంటే
మనకు సేమ్ ఇంతకుముందు మనం బీఎస్లో ఎట్లయితే 3 కేటగిరీలు చేస్తామో ఈ డిగ్రీలో కూడా 3 కేటగిరీలు చేస్తాం. హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళు ఎవరు, ప్లేస్మెంట్స్ చేసే వాళ్ళు ఎవరు, బిజినెస్ పెట్టుకునే వాళ్ళు ఎవరు. ఈ 3 కేటగిరీలో మనకు 6 క్లబ్స్ ఉంటాయి సార్. 6 క్లబ్ యాక్టివిటీస్ క్లబ్స్ ఉంటాయి మనకు. అంటే సంస్కృతి, సోల్ మిషన్, మీడియా సావి. సంస్కృతి అంటే ఆల్ కల్చరల్ యాక్టివిటీస్ నేర్చుకుంటారు పిల్లలు. మీడియా సావి అంటే ఆర్టికల్స్ రాయడం, జర్నల్స్ రాయడం, ఇట్లాంటివి నేర్చుకుంటారు. దాని తర్వాత బిజినెస్ క్రియేటర్స్, వీళ్ళందరూ బిజినెస్ ఐడియేషన్ మీద వర్క్ చేస్తారు. దాని తర్వాత కాంకరర్స్, వీళ్ళంతా స్పోర్ట్స్ మీద ఉంటారు. స్పోర్ట్స్ పీపుల్ కూడా ఉన్నారు మన దగ్గర. వాళ్ళు ఈ స్పోర్ట్స్ దాని మీద యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అంటే ఈ క్లబ్స్ని మేము ఎట్లా వాడతామంటే ల్యాబ్స్గా వాడతాం. పిల్లలకి ఏదన్నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ ఉన్నా, లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నా, వాళ్ళ క్లబ్ యాక్టివిటీస్లోనే వాటిని ఓవర్కమ్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఈ క్లబ్ యాక్టివిటీస్తో పాటు మనం ఇంతకుముందు బిఎస్ కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పినట్టు మనకు మెంటర్షిప్ ఉంటుంది. దాంట్లో ప్రతి స్టూడెంట్ని ట్రాక్ చేస్తాం, ఎక్కడ ఏమి చేస్తున్నారు అనేది. అట్ ద సేమ్ టైం వీళ్ళకు కూడా కొన్ని యాడ్ ఆన్ కోర్సెస్ ఇస్తాము. బికాజ్ ఈ యాడ్ ఆన్ కోర్సెస్ కరికులంలో లేవు. ఈ యాడ్ ఆన్ కోర్సెస్ ఎట్లాంటివి ఇస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్టెక్ అనేది ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే బ్యాంకింగ్ మనకు అవసరం, బ్యాంకులు కాదు. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో మనం వీ నెవర్ విజిటింగ్ టు ద బ్యాంక్స్ నవ్ డేస్. ఏటీఎం కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు. అంటే మనకు బ్యాంకింగ్ అవసరం, బ్యాంకులు అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ ఫిన్టెక్ కంపెనీలకి పురుడు పోసింది. అన్ని ఫిన్టెక్ కంపెనీస్ ఇప్పుడు ఏమొచ్చినాయి, ఇంతకుముందు లోన్లు అంటే ఫైళ్ళు పెట్టేసి దాన్ని అప్లై చేసుకొని అవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు మొబైల్లో ఒక క్లిక్ చేసేస్తే లోన్లు వచ్చేస్తున్నాయి. అమౌంట్ పేమెంట్ డ్రా చేయాలనుకుంటే మనం ఏటీఎంలోకి వెళ్ళే వాళ్ళము, బ్యాంకులోకి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ 10 నిమిషాలలో ఒక క్లిక్ ఆఫ్ ఏ బటన్ అమౌంట్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్. సో ఇట్లాంటి వాటికి కొత్త ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్కు తగ్గట్టు వాళ్ళకు ఫిన్టెక్ కోర్సులు ఇస్తున్నాం యాడ్ ఆన్గా. అది కరికులంలో లేదు. బీకామ్ ఫైనాన్స్లో మాత్రం ఈ ఫిన్టెక్ అనేది కోర్సులోనే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ చేసింది అది. కానీ బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ లాంటి వాటి కోర్సులలో ఇవి ఫిన్టెక్ అనేది కోర్సులో లేదు. సో వీటిని యాడ్ ఆన్గా ఇస్తున్నాం వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కూడా మంచి మార్కెట్ ఉంది దానికి కూడా. సో ఫిన్టెక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్ బీకామ్ ఫైనాన్స్ అండ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి అది ఇస్తున్నాం. మనకు వరండా ఫైర్ అని మన సిస్టర్ కన్సర్న్ కంపెనీ, చెన్నై బేస్డ్ కంపెనీ, వాళ్ళు దీన్ని మన ట్రైనింగ్ పార్ట్నర్స్. వాళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ బ్యాంకింగ్. బిఎఫ్ఎస్ఐలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళ నుంచి ట్రైనింగ్ వస్తుంది మనకు. అట్లాగే వరండా రేస్ అని మన దగ్గర ఒక సిస్టర్ కన్సర్న్, మన కంపెనీ అది కూడా, తపస్య సిస్టర్ కన్సర్న్. వాళ్ళు ఏం చేస్తారు అంటే బ్యాంక్ పీఓస్కి సంబంధించిన కోచింగ్ ఇస్తారు. ఇన్ హౌస్ అది, వీళ్ళు బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేదు. ఐబీపీఎస్ కానివ్వండి, లేకపోతే ఎస్బీఐ పీఓస్ కానివ్వండి, లేకపోతే ఆర్ఆర్బీ కానివ్వండి, రూరల్ బ్యాంక్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన పీఓస్ కోచింగ్ ఇక్కడే జరుగుతుంది. మళ్ళీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కోచింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఆర్ఆర్బీ కోచింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా మన దగ్గర వరండా ఐఏఎస్ అని ఒక మన సిస్టర్ కన్సర్న్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు యూపీఎస్సీ కోచింగ్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే మొదలు పెడుతున్నారు. సో ఇప్పుడు మనకు డిగ్రీ తర్వాత ఐఏఎస్ అటెంప్ట్ చేసి 5 అటెంప్ట్స్ 6 అటెంప్ట్స్ చేసి రైట్ అది రాకపోతే మళ్ళీ అక్కడి నుంచి ఏం చేయాలని అర్థం కాకుండా ఉండకుండా వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే వాళ్ళు యూపీఎస్సీ మీద వర్క్ చేస్తే సో వెరీ లాంగ్ టర్మ్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు క్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ యూపీఎస్సీ మిస్ అయినా కానీ కూడా టీజీపీఎస్సీ లాంటివి, అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి ఉద్యోగాలు, గ్రూప్ 2 గ్రూప్ 4 ఉద్యోగాల లాంటివైనా వాళ్ళు క్రాక్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో తపస్య ఎకోసిస్టంలో స్టూడెంట్ బయట వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అన్ని స్టూడెంట్ డోర్ స్టెప్ దగ్గరనే వాళ్ళ దగ్గరనే వాళ్ళ క్లాస్ రూమ్లోనే జరుగుతాయి. గవర్నమెంట్ జాబ్ సెక్టార్ అంటే గవర్నమెంట్ జాబ్ సెక్టార్, బిఎఫ్ఎస్ఐ జాబ్ సెక్టార్ అంటే బిఎఫ్ఎస్ఐలో ట్రైనింగ్. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ కంపెనీస్ ఐటీ సెక్టార్లో అంటే ఐటీ సెక్టార్, బిజినెస్ అనలిటిక్స్ సెక్టార్ అంటే బిజినెస్ అనలిటిక్స్ సెక్టార్లో ఇక్కడే కేటగరైజ్ చేసి వాళ్ళని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ప్యాకేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే 24 పాసింగ్ అవుట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాకు దాదాపుగా 2500 మంది పిల్లలు, 3rd ఇయర్ పిల్లలు. అందులో మాకు ప్లేస్మెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 500 మంది. 3 కేటగిరీలు అన్నాం కదా సార్. ఆ 3 కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ ప్లేస్మెంట్స్ కావాలి మాకు అనుకున్న వాళ్ళు 500 మంది. ఈ 500 మంది పిల్లల్లో
దాదాపుగా 110 స్టూడెంట్స్ ప్లేస్డ్ విత్ 5 lakhs ప్యాకేజ్. ఓ బీకామ్ మీద బీబీఏ మీద 5 lakhs ప్యాకేజ్ అనేది ఈ రోజులలో ఆషామాషి కాదు. వీళ్ళు ఎందుకు అచీవ్ అవ్వగలిగినాము అంటే వాళ్ళని 1 year సిఆర్టీ ఇచ్చాం. కంపెనీ స్పెసిఫిక్ టెస్ట్లు వాళ్ళు ఒక 100-200 ఎగ్జామ్స్ రాశారు వాళ్ళ యాప్లో ఎల్ఎంఎస్లో. సో వాళ్ళకి ఇంటర్వ్యూ క్రాక్ చేయడం జస్ట్ లైక్ దట్, ఇట్లా వెళ్ళారు ఇంటర్వ్యూ క్రాక్ చేసేసి కేక్ వాక్ వచ్చేసి వితౌట్ ఎనీ టెన్షన్, వితౌట్ ఎనీథింగ్. అండ్ ఈ 100 మందిలో ఎవరైతే ఉన్నారో పిల్లలు 5 lakhs అబోవ్ ప్యాకేజ్ చేసుకొని 90% పిల్లలు కంపెనీలో జాబ్ కూడా జాయిన్ అయ్యారు. అండ్ దే ఆర్ అవైటింగ్ రిజల్ట్స్. ఎగ్జామ్స్ అయిపోయే వాళ్ళకు దే ఆర్ జాయిన్డ్ ఆల్రెడీ, రైట్. ఇంకా ఒక 80 స్టూడెంట్స్ని 4 lakhs ప్యాకేజెస్లో పెట్టాం. దాంట్లో ఒక 6 స్టూడెంట్స్ని 6 lakhs ప్యాకేజ్లో పెట్టాం. 6 స్టూడెంట్స్ ఉన్నారు, 6 lakhs ప్యాకేజ్లో ఉన్నారు. 100+ స్టూడెంట్స్, 110 స్టూడెంట్స్ 5 lakhs ప్యాకేజ్లో ఉన్నారు. 80 స్టూడెంట్స్ 4 lakhs ప్యాకేజ్లో ఉన్నారు. రిమైనింగ్ 225 స్టూడెంట్స్ దే ఆర్ యావరేజ్ 3 lakhs ప్యాకేజ్లో ఉన్నారు. సో మినిమం మన ప్యాకేజ్ వచ్చేసి 2.4 lakhs మినిమం ప్యాకేజ్. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3.5 lakhs పర్ యానం. హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 6 lakhs. అది 6 lakhs ప్యాకేజ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంతకుముందు మనం ఫిన్టెక్ కంపెనీల గురించి మాట్లాడాము. రూపిక్ అనే ఒక ఫిన్టెక్ కంపెనీ, వన్ షాట్ మనం ఇంకా ఫిన్టెక్ ఇంకా ట్రైనింగ్ మనం అప్పుడే మొదలుపెట్టాం. అప్పటికే వాళ్ళు 40 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు అట్ వన్ షాట్ విత్ 4 lakhs రూపీస్ ప్యాకేజ్. రూపిక్ అనే కంపెనీ. అంటే ఫిన్టెక్లో అట్లాంటి పొటెన్షియాలిటీ ఉంది ఇప్పుడున్న మార్కెట్లో. ఓపెనింగ్స్ ఉన్నాయి, రైట్. దాంట్లో మనకు వస్తున్న ఏంటంటే ఎక్స్పర్ట్స్ లేరు. ఆ ఎక్స్పర్ట్స్ని మనం ఇప్పటి నుంచే తయారు చేసుకుంటూ వస్తే వాళ్ళ కంపెనీస్లో ఖచ్చితంగా వాళ్ళు విత్ హై ప్యాకేజ్ దాంట్లో వస్తున్నారు. ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్తో పాటు మనకు బిఎస్ ఎకనామిక్స్ అనేది కూడా ఒక కోర్స్ ఉంది సేమ్ తపస్యాలో. బిఎస్ ఎకనామిక్స్ ఈజ్ ప్యూర్లీ ఫోకస్డ్ ఆన్ బిఎఫ్ఎస్ఐ సెక్టర్ ఓన్లీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. సో వాళ్ళు చదువుకునే పేపర్లు కూడా మొత్తం దీంట్లో సంబంధించినవే ఉంటాయి దాంట్లో. అంటే ఎకనామిక్స్ అనేది ఎట్లా ఉంటుందంటే సార్, ఇది మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ పేపర్స్. ఎకనామిక్స్ వస్తే మేనేజ్మెంట్లో అన్ని పేపర్స్ వస్తాయి, అన్ని సబ్జెక్ట్స్ అర్థమవుతాయి. అదే బేస్ ఫౌండేషన్ దాన్ని. ఆ ఫౌండేషన్ని మనం ఏం చేస్తున్నాము అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి అక్కడ నుంచి పిల్లలను బిఎఫ్ఎస్ఐ సెక్టర్లోనే ప్లేస్ చేయడానికి. ఎందుకంటే అది అక్కడ చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి త్రూ ఫిన్టెక్ కంపెనీస్ అనుకోండి, పేమెంట్ కంపెనీస్ అనుకోండి, యాప్స్ అనుకోండి, మొబైల్ యాప్స్ అనుకోండి, రైట్, పేమెంట్ యాప్స్ కానివ్వండి, ఇట్లాంటివి. సో చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళని ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం దాంట్లో. ఓకే. ఈ తపస్య బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి సార్? డిగ్రీ కాలేజెస్ మాత్రం 6 branches ఉన్నాయి సార్ తపస్యలో. లక్డీ కపూల్ ఉంది, నారాయణగూడ ఉంది, దాని తర్వాత దిల్సుఖ్ నగర్లో చైతన్యపురిలో ఉంది బ్రాంచ్, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంది, చార్మినార్లో ఉంది మనకు, దాని తర్వాత సికింద్రాబాద్లో ఉంది, రైట్. ఇక్కడ డిగ్రీ నడుస్తుంది. స్పెసిఫిక్గా కంప్యూటర్ సైన్స్ ఎక్కడ ఉంది అంటే మన నాంపల్లి రవీంద్ర భారతి వెనక కామత్ హోటల్కి డెడ్ ఆపోజిట్ బిల్డింగే మన బిఎస్ కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ కాలేజ్. అక్కడ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటాం మనం, వెరీ నియర్ టు ఆల్ మెట్రో స్టేషన్స్. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది. దాంట్లో పిల్లలకి యాంపుల్ ఆఫ్ టైం దొరుకుతుంది. పిల్లలకు మార్నింగ్ 9 o'clock కాలేజ్ స్టార్ట్ అవుతుంది, 4 o'clock అయిపోతుంది. మళ్ళీ 4 to వాళ్ళు ఎక్కడన్నా వేరే ఎక్కడన్నా నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు, నేర్చుకున్న దాని మీద ప్రాక్టీస్ కన్నా చేయొచ్చు. అట్లాంటివి వాళ్ళు స్టూడెంట్కి మంచి బెనిఫిట్ ఉంటుంది. అవుట్ ఆఫ్ సిటీస్లో వెళ్ళి మార్నింగ్ 6 o'clock బస్ ఎక్కి మళ్ళీ ఈవినింగ్ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి పోవడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు, 4 గంటలు పోతుంది. సో దాంట్లో వాళ్ళకి మళ్ళీ వచ్చి వాళ్ళు ఏదైనా చదువుకోవాలన్నా కానీ కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రిఫర్ టు ఇన్స్టిట్యూషన్స్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, రైట్. అక్కడ ఏమవుతుందంటే టైం దొరుకుతుంది వాళ్ళకి, జర్నీ టైమింగ్ సేవ్ అవుతుంది దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.